హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే హైదరాబాద్లో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ కాలనీలన్నీ నీటిని జలమయ్యాయి, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి కాలనీలో ఎక్కడైతే నీరు చేరుకుందో అలాంటి ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు అక్కడ పర్యటించి ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ముసరాంబాగ్ హైదరాబాద్లో వర్షం పడిందంటే ప్రస్తుతం ఎక్కడైనా భారీ వర్షం పడిందంటే ముసరాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వాటరు ఉధృతి కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మనం వాటర్ ఉధృతి పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉస్మాన్ సాగర్ కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు అక్కడ నీటి ఉధృతి పెరగడంతో అక్కడ ఉన్న నీటిని కిందికి వదిలేయడంతో ఇక్కడికి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి చేసుకొని విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మరికొద్దిసేపట్లోనే మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించే అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు ఇటు పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, డీసీ ఎవరైతే మలక్పేట్ డీసీ ఉన్నారో వారి నేతృత్వంలో జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ చేరుకొని ఒకవేళ అక్కడ పైనుంచి గేట్లను ఎత్తివేస్తే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగేందుకు కూడా ఉండకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తమై ఉన్నామని చెప్పేసి ఇప్పుడు 48 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందనే నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అప్రమత్తమయ్యారు. డిఆర్ఎస్ సిబ్బంది, డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు. వారి సేవలను కూడా ఉపయోగించుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒకవేళ ఇక్కడ ముసరాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకవేళ వరద ఉధృతి పెరిగితే మాత్రం వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ముసరాంబాగ్ చౌరస్తా వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అమీర్తో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.